మొత్తంది పబ్లిక్గా ఓపెన్గా ఉంది. సో ఇప్పటి వరకు చూపించింది జస్ట్ శాంపిల్ మాత్రమే. శాంపిల్ ఎందుకు అంటున్నానంటే దాదాపు 5 కోట్ల ఇంకా చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంకా రాబో రోజుల్లో చూపిస్తాను దాన్ని కూడా. దీనికి ముందు ప్రతి చిన్నదానికి కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టే వైఎస్ఆర్సీపీలో ఉన్న మా నాయకులు దీనికి వచ్చి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటికి కూడా ఇంతకుముందులాగా డేటా లీక్ అవ్వలేదని ఇప్పటికి కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టమని నేను కోరుతున్నాను. నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. నిజానికి ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రజల కోసం ఇవి ఫీల్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి అని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడాల్సిన పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ ఆరోపణలు అని అప్పుడు వాళ్ళు అన్నారు, కానీ అవన్నీ నిజాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు వాళ్ళు మాట్లాడిన అంశం? ఎందుకంటే డేటా చోరీ జరుగుతోందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తర్వాత నారా లోకేష్ గారు కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అనేది 100% నిజము. నాకు వాళ్ళు టైం ఇవ్వట్లేదు, నా లెవెల్కి సరిపోవట్లేదు. ఇంకో విధంగా నా పార్టీతో నేను పోరాడడానికి ఒక సామాన్యునిగా సరిపోవట్లేదు. ఇంతమంది ప్రజలకి నిజం తెలియాలి. ఈ ఎలక్షన్స్లో పర్టికులర్గా దీని నిజం ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళు ఓటేస్తే అది జెన్యున్గా ఓటేసినట్టుగా. సో నేను మీ అందరి ముందర ఒకటే కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ కానీ టైం ఇస్తే మన ప్రజల కోసం సో ఏ విధంగా జరిగింది, వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి, దీనివల్ల ఎలా పోరాడాలి అనేది నేను వివరిస్తాను. ఎందుకంటే ఒక్కంతో నాతో అయ్యే పని కాదు ఒక సామాన్యునిగా. తర్వాత ఇందులో ఎవరి ప్రమేయం ఉందంటున్నారు మీరు? ఎందుకంటే ప్రజలకైతే తెలుసు, ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉంది. ఎందుకంటే పక్కా ఆధారాలు కదా. నేను ఇన్నిసార్లు పార్టీ కోసము ప్రూఫ్లతో సహా ఇచ్చాను. సరే, కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా ప్రజల్ని బాధ్యతలుగా చేయకూడదు ఏంటి అని స్టాప్ చేసిండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాట్లాడిన తర్వాత అయినా వాళ్ళు చెప్పింది అబద్ధాలైనా సరే అప్పటి నుంచి అయినా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఉండవలసింది. అది కూడా చేయలేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో జరగలేదు. ఇప్పటి వరకు వాలంటీర్లతో మేము వాలంటీర్లను మాకు దేశానికే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఆ ఇన్స్పిరేషన్ వెనుక జరిగే దాగుడు మూటలు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇది నిజాయితీ. ఎవరైతే ఆ వాలంటీర్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేత ఉన్నారో వాళ్ళు ఏదైతే కావాలంటారో డీటెయిల్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. సరే, వాళ్ళు ఎందుకు తెమ్మంటున్నారో కూడా వీళ్ళకి తెలియదు వాలంటీర్కి. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంతేనా? లేదు లేదు, ఇంత కింది లెవెల్లో జరగట్లేదు అని అనుకుంటాను. ఎందుకంటే వాలంటీర్లు గవర్నమెంట్ వాళ్ళకి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ అది వాలంటీర్ల ద్వారా తెప్పించుకుంటుంది. ఆ డేటాని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇందులో వాలంటీర్లు నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈ డేటా మొత్తం వాళ్ళ ద్వారా తెప్పించుకుని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళకి ఇచ్చిన టాస్కే అది. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తిగా వాలంటీర్ ఉన్నాడు. ఓకే, వాళ్ళు ఏది అడిగినా కూడా ఏదో స్కీమ్ కోసం అడుగుతున్నారేమో అని అటు ప్రజలు కానీ ఇటు వాలంటీర్ కానీ అనుకుంటున్నారు. అదే డేటాని ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారు. చేపించే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. ఆ కంపెనీలకు స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల మొత్తం రాష్ట్ర ప్రజలే బాధితులుగా ఉన్నారు. సో ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పూర్తిగా మీరు కొంచెం శాంపిల్గా కొంచెం అయితే చూపించారు, ఇంకా కాన్ఫిడెన్షియల్ డేటా చాలా ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పౌరుల డేటా మొత్తం వేరే రాష్ట్రాలకు కాదు వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతా ఉంది. దీనిపైన ముఖ్య ఉద్దేశం ఏంటి? అధికార పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి దీనికి సంబంధించి? నేను సంవత్సరం నుంచి పోరాడిన తర్వాత నాకు మన కాన్స్టిట్యున్సీ ఇచ్చిన ఒకే ఒకటి ఎలక్షన్స్. సో ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదా కంటెస్ట్ చేయడం. సో నేను కంటెస్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రెబల్గా నంద్యాలలో మొట్టమొదటి నామినేషన్ వేశాను. 18వ తారీఖే వేశాను. వేసిన రోజే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఈ డేటా లెక్కుల మీద పోరాడడానికే నేను ఈ నామినేషన్ వేశాను అని. ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి కూడా నా జర్నీ సాగుతూనే ఉంది. మొత్తం ఆధారాలతో ఈరోజు ఇక్కడికి నిలబడ్డాను అంటే నన్ను నేను రిస్క్ చేసుకొని కూడా ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. సో ఏంటి మళ్ళీ నెక్స్ట్ అక్కడి వైపు నుంచి మీకు ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, ఇది తప్పును తెలుసుకొని దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామంటే ఎక్కడి నుంచి కూడా ఏ ఫోన్ కావచ్చు ఏది కూడా ఏం రాలేదు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ మాత్రమే ఇంపార్టెంట్. ప్రజలు రాష్ట్రము బయటికి చెప్పేది ఇవన్నీ పక్కా ట్రాష్. ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ డేటా గురించే కాదు. ఎప్పుడైతే నేను వైఎస్ఆర్సీపీ గురించి పార్టీ గురించి ఆలోచించడం మొదలు పెట్టానో ప్రజలు అనుకుంటే వినే విధంగా పథకాలు విచ్చలవిడిగా ఇచ్చేసింది, దానివల్ల ప్రజలు బాగుపడ్డారు, మళ్ళీ గెలుస్తాము అన్న నమ్మకం వాళ్ళకి ఎలా ఉందో అదంతా ట్రాష్ అని చెప్పగలను. ఎందుకంటే గడప గడపకి అని చెప్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇటువంటి పుస్తకాలను పంచింది. ఏంటి రాష్ట్రంలో మేము అధికారం